గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఓకేనా? అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అయితే ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు నేను చికెన్ తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసుకున్నాను. చూడండి, ఇలాగా వీడియోలో చూపించినట్టుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక టీ స్పూన్ వరకు కారం తీసుకున్నానండి. ఆ తర్వాత పసుపు కూడా కొంచెం తీసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత చక్కగా మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ కూడా కొంచెం వేసేసుకోవాలండి. లెమన్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది. లెమన్ లేకపోతే మీ ఇంట్లో పెరుగు ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను శనగపిండి వేసుకున్నానండి. శనగపిండి కూడా ఎందుకు వేసుకున్నానంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ శనగపిండి లేనప్పుడు కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ చాయిస్. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా వేసుకున్నాను, చికెన్ మసాలా. ఆ తర్వాత కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి, రెడ్ కలరు. చాలా బాగుంటుంది ఇది వేసేసుకుంటే. చక్కగా మనం కొంచెం ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. చక్కగా దీన్ని మసాజ్ చేస్తూ ఉండాలి. ఇగోండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా చేసుకుంటే తర్వాత ఇది మనం 30 మినిట్స్ వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలండి చక్కగా. ఓకేనా? 30 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంటుందండి, చూడండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్పూన్ వరకు నేను బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల పైన బైండింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేను కలిపిసుకున్నాను. ఆ తర్వాత మనం స్టవ్ పై బ్యాండీ పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా మనం ఈ ముక్కల్ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనం హైలో పెట్టుకోకూడదండి, మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవడం వల్ల, హైలో పెట్టుకుంటే లోపల అనేది కుక్ అవ్వదండి, పైన అంతా కుక్ అయిపోతుంది. పకోడీ కదా, చక్కగా కుక్ అవ్వాలి లోపల. చక్కగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం దగ్గరుండి వేపేసుకోవాలండి, కలర్ వచ్చినంత వరకు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేవంటే అంత క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం వేసేసుకోవచ్చండి. ఓకేనా? చూడండి, చక్కగా ఫ్రై అయిపోయేవి. ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇవి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ముందు బ్యాచ్ ఒకటి తీసుకున్నాను, సెకండ్ బ్యాచ్ అండి ఇది. సారీ, స్కిప్ అయినట్టుగా ఉంది ముందు బ్యాచ్ అనేది. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ నేను డెకరేషన్ చేశానండి. కొంచెం దోసకాయలు, తర్వాత క్యారెట్, తర్వాత ముల్లంగితో కొంచెం డెకరేషన్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉంది. సండే స్పెషల్ చేసుకున్నామండి ఇది. ఓకేనా? ఇది ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.